దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. ఈరోజు మనం దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించి మనం ఒకసారి ధ్యానిద్దాం. ఒకసారి మొదటి సమూయేలు 17వ అధ్యాయం 38వ వచనం చూసుకుందాం ఒకసారి. ఫస్ట్, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్రను చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేయడానికి గొలియాతు వచ్చాడు. గొలియాతు అందరితో అంటున్నాడు, నాతో ఎవరైనా యుద్ధం చేయగలరా అని ఇజ్రాయెల్ ప్రజలను తిరస్కరిస్తున్నాడు, దూషిస్తున్నాడు. అయితే సౌలుకు కానీ ఇంకా ఎవరికి కానీ గొలియాతుని ఎదిరించడానికి శక్తి లేకపోయింది. అయితే ఈ సమయంలో దావీదు వచ్చి చెప్తున్నాడు, నేను గొలియాతుతో యుద్ధం చేస్తాను, నన్ను పంపించండి అని చెప్పినప్పుడు సౌలు ఓకే అని చెప్పిన తర్వాత సౌలు ఏం చేస్తున్నాడు అంటే, తన యొక్క యుద్ధ కవచం ఏదైతే ఉందో, తన శిరస్త్రాణం ఏదైతే ఉందో, తన ఖడ్గం ఏదైతే ఉందో అవన్నీ కూడా దావీదుకి ఇచ్చి ఇవి వేసుకుని నువ్వు గొలియాత్ దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నప్పుడు దావీదు చూశాడు. అయితే అతనికి అవి అలవాట్లేవు కనుక అతను చెప్తున్నాడు, ఇవేవి నాకు వద్దు, నాది ఏదైతే ఉందో అది మాత్రం నేను తీసుకుని వెళ్తా. ఎప్పుడైనా మనము ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గొలియాతు వచ్చినప్పుడు మనం ఫిజికల్గా ఏదైతే మనకున్నదో, ఇప్పుడు సౌలు యొక్క ఈ కవచం వేసుకొని వెళ్తే దావీదు గెలవలేడు. శత్రువు వచ్చినప్పుడు ఈ సౌలు ఇస్తున్న ఈ యొక్క సర్వాంగ కవచం ఏదైతుందో, ఈ కవచాలు ఏవైతున్నాయో అవి ధరించుకొని ఎప్పుడు కూడా మనము గొలియాత్ దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే తప్పకుండా మనం ఓడిపోతాం. ఈ యొక్క సౌలు ఇచ్చిన అంటే మన ఎక్స్పీరియన్స్, ఈ లోకపరమైన అనుభవాలు, ఈ లోకపరమైన ఆధారము, ఇవన్నీ కూడా శత్రువు వచ్చినప్పుడు మనల్ని రక్షించలేవు. మనము కలిగినది ఏది కూడా మనల్ని రక్షించలేదు. అయితే దావీదులాగా దేవుడే నా యొక్క తలను కాయువాడు, నా వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడు ఆయనే నా రక్షణకర్త ఉన్నాడు. ఇలా ఈ రీతిగా దేవుడే మనకు సర్వాంగ కవచమై ఉండాలి. ఇక్కడ సౌలు ఇచ్చిన ఈ సర్వాంగ కవచంను దావీదు విడిచిపెట్టాడు. దేవుడు ఇస్తున్న ఒక కవచం, దేవుడే నా రక్షణ, దేవుడే నా ఆధారం, దేవుడే నా ఖడ్గమై ఉన్నాడు, దేవుడే నా యుద్ధములో నా జయమై ఉన్నాడు అని చెప్పేసి అతడు ఒక సత్యము ద్వారా అతడు గొలియాత్ ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడైతే దావీదు దేవుడిచ్చిన ఆ యొక్క సర్వాంగ కవచం ధరించుకున్నాడు, దేవుణ్ణే తనకు ఒక కవచం లాగా ధరించుకున్నాడు, అప్పుడు గొలియాతును ఈజీగా పడగొట్టగలిగినాడు. అలాగే ప్రతి ఒక్క లైఫ్లో ఒక యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం వచ్చినప్పుడు, ఆ శత్రువు వచ్చినప్పుడు నీవు ఎలాంటి కవచం ధరించుకోవాలంటే, సౌలు ఇస్తున్న కవచాలు కాదు. సౌలు ఏదైతే ఉందో ఆ సౌలు ఇస్తున్నది ఏది కూడా నిన్ను రక్షించలేదు. ఈ లోకం ఏదైతే ఇస్తుందో అది ఏది కూడా శత్రువు ఎదుట నిన్ను నిలబడేటట్టు కానీ నిన్ను జయించేటట్టు కానీ చేయలేదు. దేవుడిస్తున్న సర్వాంగ కవచం మాత్రమే శత్రువు ఎదుట నిన్ను నిలబెట్టగలదు, శత్రువును పడగొట్టగలదు, శత్రువును జయించగలదు, శత్రువును జయించేటట్టు చేస్తుంది, శత్రువు దగ్గర నువ్వు సిగ్గుపడకుండా చేస్తుంది, నీకు యుద్ధములో గొప్ప విజయమునిస్తుంది. అయితే దేవుడు ఇస్తున్న సర్వాంగ కవచము ప్రతి ఒక్కరు కూడా ధరించుకొని ఉండాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూసుకుంటే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీలో చెప్పబడుతున్నది ఏంటంటే, దేవుడు ఇస్తున్న సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. అయితే దేవుడు ఏ కవచమును ఇస్తున్నాడు ఒకసారి మనం చూసుకుందాం.
అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మరలా చెప్పబడుతున్నది ఏంటంటే, మీరు శక్తిమంతులు కావాలంటే, మీరు నిలబడాలంటే మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచం, అపవాది తంత్రములను, అపవాది కుయుక్తిని, అపవాది యొక్క మోసములను అన్నిటిని గెలవడానికి, వాని ఎదుట మీరు నిలబడి వారిని తొక్కడానికి, మీరు ప్రభువునందు శక్తిమంతులు అవ్వడానికి నిలబడుటకును మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అయితే ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఏలనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. అయితే దేవుడు ఏ కవచం ఇస్తున్నాడు? దేవుడు మనల్ని యుద్ధంలో కాపాడడానికి దేవుడు ఇస్తున్నాడంట. ఏంటిదంటే సత్యం అనే దట్టి. సత్యమును దేవుడు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు వినడము నీకు కాపుదల. యుద్ధములో నువ్వు కాపాడబడాలి, యుద్ధములో నీకు జయము రావాలి, యుద్ధములో నీవు అత్యంత విజయమును పొందుకోవాలి, యుద్ధములో నీ తల కాయబడాలి, ఆ యుద్ధములో నీవు అందరిని రక్షించాలి, యుద్ధములో నువ్వు క్షేమముగా ఉండాలి అంటే నేను చెప్తున్నాను దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. అయితే దేవుడు ఏ కవచం ఇస్తున్నాడు అంటే సత్యమును ఇస్తున్నాడు. నువ్వు ఎంత సత్యం తెలుసుకుంటే, వాక్యంలో ఎంత సత్యం తెలుసుకుంటే అంత యుద్ధంలో నువ్వు కాపాడబడతావు, అంత జయమును నువ్వు పొందుకుంటావు, దేవుడిచ్చిన జయములో నేను నిలబడతావు. అయితే చాలా మంది ఏంటిదంటే సత్యమునకు తమ చెవినియరు కనుకనే యుద్ధం వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు భయపడి దాక్కుంటారు, భయపడి పారిపోతారు, కొందరు సూసైడ్ చేసుకుంటారు. ఇక ఈ శత్రువుని నేను జయించలేను, ఈ యొక్క దారిద్రమును జయించలేను, ఈ యొక్క రోగమును జయించలేను, ఈ యొక్క పరిస్థితిని నేను జయించలేను, ఇక ఇది నా శత్రువే నాకంటే గొప్పగా ఉన్నాడు, నా శత్రువు నాకంటే మించి ఉన్నాడు, వాని బలము ఇంత ఉంది, నా బలం ఇంత ఉంది అని చెప్పేసి ఆ రీతిగానే ఆలోచిస్తారు. ఎందుకంటే వారు సత్యమునకు తమ చెవినివ్వలేదు. నువ్వు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నావు, నీ శత్రువు నీ ఎదుట వచ్చినప్పుడు నువ్వు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు సత్యమునకు చెవి ఇవ్వలేదని అర్థం. ఎవరైతే దేవుడు సత్యమును బోధిస్తున్నప్పుడు సత్యమును వింటున్నారో, సత్యమును తెలుసుకుంటున్నారో, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. శత్రువు వచ్చినప్పుడు మీరు బంధింపబడరు. సత్యము మనిషిని స్వతంత్రునిగా చేస్తుంది. మీరు సత్యము ప్రకటింపబడుతున్న చోటికి వెళ్లకుండా కల్పనా కథల వైపు తిరిగినారు కనుకనే చాలా మంది సంఘములో సత్యము వినడానికి తమ చెవినివ్వరు, తమ హృదయాన్ని ఇవ్వరు. కానీ అబద్ధములను వినడానికి, వాక్యమునకు వ్యతిరేకమైనవి వినడానికి తమ మనసును అక్కడ పెడతారు, తమ చెవిని అక్కడ పెడతారు. కనుకనే వారు ఆపద్దినమున శత్రువుని ఎదిరించలేక నిస్సహాయ స్థితిలో పడిపోతారు. ఎప్పుడైతే నువ్వు సత్యము ఎక్కువగా వింటావో, సత్యమునకు చెవి ఇస్తావో, నువ్వు ఎక్కువగా కాపాడబడతావు. నీలో సత్యం ఎంత పెరిగితే అంత సెక్యూరిటీ, నీకు అంత క్షేమముగా ఉంటావు, అంత కృపలో ఉంటావు. సత్యము దేవుడు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు తీసుకోవడం, అది నీకు ఒక సెక్యూరిటీని ఇస్తుంది, ఒక కాపుదల నీకు ఇస్తుంది. కాపుదల అంటే దేవా కాపుదల ఇవ్వంటే అది కాదు. కాపుదల ఇవ్వన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సత్యమును ప్రకటిస్తాడు. సత్యమే నీకు ఒక కాపుదల. నీలో సత్యం ఎంత పెరుగుతుందో నువ్వు అంత కాపుదలలో, దైవికమైన కాపుదలలో నువ్వు వెళ్తావు. అలాగే నీతి గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత నీ హృదయము ఒక కాపుదల కిందికి వస్తుంది. నీతి అనే మైమరువు ఏం చేస్తుందంటే నీ హృదయమును కాపాడుతుంది, నీ హృదయమును కాపాడుతుంది, నీ హృదయంలో ఉన్న జీవధారలను అది కాపాడుతుంది. నీ హృదయంలో ఏ చెడు వెళ్ళకుండా నీవు నీతి గురించి ఎంత తెలుసుకుంటావో అంత కాపుదల నీ హృదయానికి.
నీ హృదయానికి అంత కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీతి గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చిన నీతి నీ సొంత క్రియల ద్వారా వచ్చిన నీతి కాదు. దేవుడు తాను ఇచ్చిన ఉచితమైన నీతి, దేవుని విశ్వసించడం ద్వారా వచ్చిన నీతిని నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత నీ హృదయము కాపాడబడుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యము నింపబడుతుంది. నీ హృదయంలో ఉన్న జీవధారలు బయటికి వస్తాయి. నీ హృదయంలో ఏ చెడుతనం ఉండదు. నీ హృదయం దేవుని యొక్క నీతి చేత నింపబడి ఆ రక్షణకు ద్వారము తెరుస్తుంది. ఎందుకంటే నీ హృదయంలో ఏది నిండితే అది నువ్వు మాట్లాడతావు. నీ హృదయం పూర్తిగా నీతి చేత నింపబడితే, అందుకే నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో నమ్మి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలంట. అంటే నువ్వు నీతిని గురించి ఎంత తెలుసుకుంటావో నీ హృదయం అంత నీతి చేత నింపబడుతుంది. తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నీ నాలుక ద్వారా నువ్వు పలికినప్పుడు నీకు రక్షణ ఏర్పడుతుంది. యుద్ధములో నీకు రక్షణ ఏర్పడుతుంది. నువ్వు రక్షింపబడతావు. అందుకే నీతి గురించి ఎంత తెలుసుకుంటే అంత కాపాడబడతావు. అలాగే తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుకొని నిలువబడుడి. సువార్త ఎంత నువ్వు ప్రకటిస్తావో, నీలో దైవిక సువార్త ఎంత పెరుగుతుందో అంత కాపుదల. చాలా మంది చెప్తారు సువార్త అంటే శ్రమ పడాలి, సువార్త అంటే ఆ సువార్త ప్రకటించినప్పుడు శ్రమలు వస్తాయి, సువార్త ప్రకటిస్తే మాకు శ్రమ, సువార్త ప్రకటిస్తే మాకు నష్టము అని చెప్పేసి చాలా మంది అంటారు. కానీ పౌలు చెప్తున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే సువార్త ప్రకటిస్తే అతను కాపాడబడుతున్నాడు, సువార్త ప్రకటించకపోతే అతనికి శ్రమ. పౌలు చెప్తున్న విషయం. కానీ చాలా మంది సంఘాల్లో అనే మాట ఏంటంటే సువార్త ప్రకటిస్తే ఓ శ్రమ వస్తుంది, అలాంటి శ్రమ మాకొద్దు అని అనుకుంటారు. అందుకే సువార్త ప్రకటించరు. సువార్తను ఏ మాత్రం కూడా వారి లోపల వారు సువార్తను ఎక్కువగా నమ్మరు. సువార్తను ఇతరులకు షేర్ చేయరు. సువార్త విషయంలో చాలా చల్లారిపోయిన స్థితిలో ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఎంత సువార్తను నమ్ముతావో, ఎంత సువార్త ప్రకటిస్తావో అంత కాపుదల నీకు. సువార్త ప్రకటించకపోతేనే నీకు శ్రమ, సువార్త ప్రకటిస్తే నీవు కాపాడబడతావు. యుద్ధములో నీ శత్రువు వచ్చినప్పుడు నువ్వు కాపాడబడతావు. సువార్త నీలో ఎంత విస్తరించబడుతుందో, సువార్త నువ్వు ఎంత ప్రకటిస్తావో అంత కాపుదల నీ లైఫ్లోనికి వస్తావు. అంత దైవికమైన కాపుదలలో నువ్వు ఉంటావు. అందుకే సువార్త అనేది నిన్ను కాపాడుతుంది. సువార్తను ప్రకటించేది, సువార్తను నమ్ముతున్నావంటే అది నీకు కాపుదల, నిన్ను కాపాడే ఒక రక్షణ కవచం. అది సర్వాంగ కవచంలో ఒకటి నిన్ను కాపాడేది ఏంటంటే సువార్త. తర్వాత ఇవన్నీ గాక విశ్వాసం అన్న డాలు పట్టుకునుడి. విశ్వాసంలో నువ్వు ఎంత ఎదుగుతుంటావు. విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. అయితే నువ్వు ఎంత వినడానికి ఇష్టపడతావు, దైవ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని నువ్వు ఎంత వినడానికి ఇష్టపడతావో, ఎంత అయితే నువ్వు వింటావో నువ్వు అంతగా. చాలా మంది వాక్యం వినడానికి అస్సలు చెవినివ్వరు. వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతారు, వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు వెళ్తుంటారు, వాక్యం చెప్పినప్పుడు వారి హృదయాన్ని పెట్టారు. అందుకే మీలో విశ్వాసము రావడం లేదు. అయితే నువ్వు విశ్వాసం రావడానికి ఫస్ట్ వాక్యాన్ని వినాలి. కుదురుగా ఒక దగ్గర కూర్చొని మీ మనసు పెట్టి మీరు వాక్యాన్ని వినాలి. ఎంతైతే నువ్వు వాక్యం వింటావో అంత విశ్వాసంలో పెరుగుతావు. ఎంతైతే నీవు విశ్వాసంలో పెరుగుతున్నావో అపవాది యొక్క అగ్ని బాణాలన్నిటినీ నువ్వు చల్లారుస్తావు. అగ్ని బాణాలు తగలకుండా నీకు ఒక కాపుదల ఏంటిదంటే నీలో విశ్వాసం పెరగడమే. క్రీస్తు యొక్క విశ్వాసంలో నువ్వు ఎంత పెరుగుతావో అపవాది అగ్ని బాణాలను అంత చల్లార్చేవాడివిను. తర్వాత మనం చూసుకుంటే, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. శిరస్త్రాణము నీ యొక్క తలను కాయిచున్నది. రక్షణ అనే శిరస్త్రాణం. నీవు రక్షింపబడ్డావు, కానీ నీ రక్షణను కొనసాగించుకుంటే నీ రక్షణ, చాలా మంది రక్షణను కొనసాగించుకోరు. ఒకసారి బాప్తిసం తీసుకున్నామా అయిపోయిందని చెప్పి మేము రక్షింపబడ్డాం అని చెప్పేసి అక్కడికి ఆపేసుకుంటారు. దేవునితో సహవాసం ఉండదు, ఏది ఉండదు. కానీ నీ రక్షణను నువ్వు ఎంత కొనసాగించుకుంటావో, నీ రక్షణ అంటే దేవునితో నువ్వు ఎంత సంబంధాన్ని పెంచుకుంటావో, దేవునితో నువ్వు ఎంత నడుస్తావో నేను చెప్తున్నాను. నీ రక్షణ కొనసాగితే నీ యొక్క తల కాయబడుతుంది. నువ్వు నీ రక్షణ కొనసాగించకపోతే అపవాది నీ మైండ్లో అనేకమైన చెడ్డవాటిని నింపేస్తాడు.
నీ తలంపులు అందుకే పాడైపోతున్నాయి, నీ ఊహలు పాడైపోతున్నాయి, నీ ఆలోచనలు పాడైపోతున్నాయి. నీ తల అందుకే కాయబడాలంటే, నీ యొక్క మైండ్ క్రీస్తులాగా పనిచేయాలంటే నీ రక్షణను కొనసాగించాలి. నీ రక్షణ విషయంలో ఎప్పుడు కూడా నువ్వు ఆగిపోకూడదు. నీ రక్షణను కొనసాగిస్తున్నప్పుడు నీ యొక్క తలంపులు, ఊహలు, ఆలోచనలకు దైవికమైన సమాధానము కావలిగా ఉంటుంది. నీ ఊహలు, తలంపులు ఇవన్నీ కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది నీ రక్షణను కొనసాగించుకోవడం. రక్షణ కొనసాగించుకోవడం అంటే ప్రతిదినం దేవునితో నడవడం, వాక్యము డైలీ చదవడం, ప్రార్థన డైలీ చేయడం, దేవునితో అనుదినం నడవడం. ఇట్లా నీవు చేసినప్పుడు నీవు నీ యొక్క మైండ్ని కాపాడుకుంటావు. నీ యొక్క మైండ్లో ఎటువంటి అపవిత్రత రాకుండా నీ యొక్క మైండ్ కాపాడబడుతుంది. తర్వాత మనం చూసుకుంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం, ఇక్కడ అక్షరము గురించి కాదు, ఆత్మ ఖడ్గం అంటే ఆత్మ ద్వారా వస్తున్న వాక్కు. మనం వాక్యం చదివినాము వెళ్ళిపోయినాము కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. ఈ ఆత్మ నీతో ఏం మాట్లాడుతున్నది? ఆ రోజు కొరకు, ప్రతి దినము కొరకు, ప్రతి నిమిషము కొరకు నీలో ఉన్న ఆత్మ ఏ వాక్కునిస్తుందో ఆ వాక్కు చేతనే నువ్వు గెలుస్తావు. ఈరోజు నేను వాక్యం చదివినా అయిపోయింది కాదు. ఆత్మ నీతో ఏం మాట్లాడిందో దానిని బట్టే నువ్వు గెలుస్తావు. ఈరోజు నీతో పరిశుద్ధాత్మను మాట్లాడలేకపోతే, ఆత్మల నుండి ఒక వాక్కు నీకు రాకపోతే ఆ రోజు నువ్వు బలహీనుడవి. ఆత్మలో నుండి ఒక వాక్కు రావాలి, ఆత్మలో నుండి ఒక స్వరము ఆ రోజు కొరకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఉజ్జీవంగా ఉంటావు, నువ్వు బలవంతునిగా ఉంటావు. ఆత్మ ఖడ్గం ధరించుకోవడం అంటే ఆత్మలో నుండి వస్తున్న ఒక మాట, ఆత్మలో నుంచి వస్తున్న ఒక రెవల్యూషన్, ఆత్మలో నుండి వస్తున్న దేవుని స్వరము. అది నిన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, నీకు ఒక కాపుదలని ఇస్తుంది. చాలా మంది పరిశుద్ధాత్మ స్వరం వినడానికి ఇష్టపడరు, ఆత్మలో ఒక వాక్కు రావడానికి ఇష్టపడరు. అందరూ కూడా వాక్యం చదివినాము వెళ్ళిపోతున్నాం, ఒక అధ్యాయం చదివినా, ఒక వచనం చదివిన ఈరోజు అది కాదు. దేవుని యొక్క వాక్యము అంటే ఆత్మ నీతో ఏం మాట్లాడుతున్నాడు ఆ రోజు కొరకు, ఆ నిమిషము కొరకు, ఆ ఆత్మ నుండి వస్తున్న వాక్కు పట్టుకుంటే నువ్వు జయిస్తావు. తర్వాత మనం చూస్తే ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ యుద్ధ కవచం లేకుండా ప్రార్థన చేస్తారు. వారిలో సత్యం అండి, వారు ప్రార్థన చేసేటప్పుడు సత్యంతో ప్రార్థన చేయలేరు, నీతి మాటలు మాట్లాడాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు ప్రార్థనలో. అవిశ్వాసము ప్రార్థన ఉంటాయి, అపనమ్మిక మాటలే ఉంటాయి, దేవుని ప్రశ్నించేవే ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఒక యుద్ధ రంగం, అది యుద్ధ స్థలం అది. అయితే నీవు ఎప్పుడు కూడా సర్వాంగ కవచం ధరించుకొని నువ్వు ప్రార్థనలకు వెళ్ళాలి. సత్యము చేత సత్యమును, నీతిని, విశ్వాసంని ఇవన్నిటిని నువ్వు ధరించుకొని ప్రార్థనలకు వెళ్ళాలి. నువ్వు అవి ఏవి లేకుండా వెళ్ళకూడదు. అవన్నీ కలిగి సత్యము చేత నువ్వు ప్రార్థన చేయాలి, నీతి చేత నువ్వు ప్రార్థన చేయాలి. నీతిమంతుని ప్రార్థన మనం పూర్వకమైనదై బహుబలము గలదై ఉండునంట. నువ్వు నీతిని గురించి తెలుసుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు బలము లేదు. సత్యముని తెలుసుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు బలము లేదు. అందుకే ఈ సర్వాంగ కవచం దేవుడు ఇస్తున్నప్పుడు వాటిని ధరించుకొని నువ్వు నీ ప్రార్థన జీవితంలోనికి వెళ్ళాలి. ఈ యొక్క దావీదు కూడా సౌలు ఇచ్చిన సర్వాంగ కవచం ధరించుకోలేదు. సౌలు యొక్క ఖడ్గము నన్ను రక్షించలేదు, సౌలు యొక్క శిరస్త్రాన్ని నన్ను రక్షించలేదు, సౌలుకు చెందినది ఏది కూడా నన్ను రక్షించలేదు. నా దేవుడే నా రక్షణ కర్తయున్నాడు, నా దేవుడే నన్ను కాపాడువాడు, యుద్ధములో నా తల కాయువాడు, నా వేలకు ఆయన యుద్ధమును నేర్పివాడు, ఆయననే నా ఖడ్గమయ్యున్నాడు, ఆయననే గొలియాతు నుండి నన్ను విడిపించువాడు, గొలియాతును పడగొట్టువాడు అని చెప్పేసి దావీదు నమ్మాడు. ఈనాడు సంఘాలు చాలా మంది సౌలు ఇచ్చిన ఆ యొక్క సర్వాంగ కవచంను ధరించుకోవడానికి ఇష్టపడుతున్నారు, దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోవడానికి ఇష్టపడతలే. అందుకే వారు గొలియాతు ముందు ఓడిపోతున్నారు. కానీ దావీదులాగా ఆత్మ ఇస్తున్న, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న ఆ సర్వాంగ కవచం ధరించుకున్న వారు గొలియాతుని నిశ్చయముగా పడగొడతారు, గొలియాతును ఓడిస్తారు, గొలియాతును చంపుతారు,
ఆ యుద్ధంలో గొప్ప విజయమును వారు పొందుకుంటారు. అంత మాత్రం కాదు, అనేకులను విడిపిస్తారు. సౌలు ఎన్నడూ కూడా గొల్యాతుతో యుద్ధం చేయడానికి పనికిరాడు. కాబట్టి ఈ లోకమైన వాటిని అన్నిటిని తీసుకొని, ఈ లోకం ఇస్తున్న కవచాన్ని ధరించుకొని గొల్యాతు దగ్గరికి, నీ శత్రు దగ్గరికి వెళ్ళకండి. నీ శత్రువు వచ్చినప్పుడు నువ్వు ఆత్మ ఇస్తున్న ఆ కవచంను ధరించుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా గెలుస్తావు. కాబట్టి అందరం కూడా దేవుడు ఇస్తున్న సర్వాంగ కవచం ఏదైతుందో అది ధరించుకుందాం. అది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. దేవుడు సత్యమును ప్రకటిస్తున్నప్పుడు వినాలి, అప్పుడు అదే నీకు ప్రొటెక్షన్. దేవుడు నీతిని గురించి ప్రకటిస్తున్నప్పుడు వినాలి, అదే నీకు ప్రొటెక్షన్. విశ్వాస వాక్కు ఎక్కడైనా వినబడుతుంది, వాక్యం వినబడుతుంది, అక్కడ వింటే నీకు ప్రొటెక్షన్. సువార్త ప్రకటిస్తున్నావా, అదే నీకు కాపుదల. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు నువ్వు దైవికమైన కాపుదలలో ఉంటావు. కాబట్టి దేవుడి వాక్యం దీవించును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిసిన ప్రభా, ఇదిగో నైనా నీవిచ్చు సర్వాంగ కవచం ప్రభా ధరించుకొని మా శత్రు ఎదుట నిలబడడానికి, శక్తివంతులు అవ్వడానికి ప్రభా మాకు సహాయం చేయండి. ఇదిగో చాలా మంది ప్రభా సౌలు ఇస్తున్న ఆ కవచమును ధరించుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రభా, కానీ కొందరు మాత్రమే ప్రభా నీవిస్తున్న కవచమును ధరించుకొని యుద్ధములో వారు వెళ్ళి, అనేకుల పక్షంగా వారు వెళ్ళి, వారు యుద్ధము చేసి గెలిచి జయోత్సవంతో వస్తున్నారు ప్రభా. అందుకు నీ వందన చెల్లిస్తూ అయ్యా, ఈ యొక్క వాక్యం వింటున్న వారి లైఫ్లో ప్రభా చాలా మంది తమ శత్రువుని ఎదుర్కొనడానికి శక్తి లేని వారిగా ఉన్నారు ప్రభా, బలము లేని వారిగా ఉన్నారు ప్రభా. అయ్యా, నేను వారందరి గురించి నేను ప్రార్థన చేయించున్నాను ప్రభా. వారందరి పైన ప్రభా నీ కనికరమును కుమ్మరించండి ప్రభా. నాయన, వారు సత్యమును గ్రహించడానికి, సత్యమును వినడానికి వారికి సహాయం చేయండి. వారి లైఫ్లో వచ్చిన గొల్యాత్ని ప్రభా జయించడానికి కావలసిన శక్తిని వారికి అనుగ్రహించమని బ్రతిమాలు కొంచిన ప్రభా. వారి పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభా. నా తండ్రి, వారిని ఆత్మయందు బలవంతులుగా, శక్తివంతులుగా వారిని నైనా మీరు తయారు చేయమని బ్రతిమాలు కొంచిన ప్రభా. వారి వేళ్లకు ప్రభా యుద్ధమును నేర్పించండి, వారిని ధైర్యపరచండి ప్రభా. ఇదిగో చాలా మంది ప్రభా గొల్యాతును చూసి తమ ధైర్యమును విడిచిపోయారు ప్రభా. అలాగే వారి పరిస్థితులు చూసి ప్రభా చాలా మంది ధైర్యమును కోల్పోయారు ప్రభా. అలాంటి వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. శత్రువును చూచి ప్రభా, శత్రు బలమును చూచి ధైర్యమును కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా తిరిగి వారిలో ధైర్యమును నింపమని ప్రార్థపడుతున్న ప్రభా. ధైర్యము చేత నింపి వారు శత్రువును జయించడానికి ప్రభా కావలసిన కృపను వారి మీద అనుగ్రహించమని బ్రతిమాలు కొంచెం మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.